నువ్వు శ్రీముఖి అక్కని కలవనికి ఎక్సైటెడా చందమామని కలవనికి ఎక్సైటెడా? చందమామ పాడాలా? ఎవరెవరో చందమామ ఎలా ఉన్నాడు రాయన్? బాలే. ఆల్ ది బెస్ట్. మంచిగా ఆడుకోవాలి. నువ్వే విన్ కావాలి, నేను అవుట్ కావాలి. Shall we start? గుడ్. ఎల్కేజీలో పడండి. పర్వాలేదు బాబాయ్గా. నీకు తెలుసా పోరా నీకు తెలుసా నువ్వు చందమామ పక్కన కూర్చున్నాక ఇంకేం తినక్కర్లా నీ కడుపు ఎవడు అడిగాడు రా నిన్ను? అడుగడుగు నీడై నడిపిస్తూ లేనిదే నెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా. సాయంకాలం టటై అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. హాయ్ రాయన్. వా ఏమి తేజస్సు బిడ్డ. ఆర్ యు రెడీ ఫర్ టుడేస్ డాన్స్ ప్రాక్టీస్? ఏమైందిరా? అది ఓకే, నిద్ర వస్తుందా బాబా? నీకు కూడా నిద్ర వస్తుందా? నేను నిద్రపోతావు డ్రైవింగ్. నేను నడిపిస్తా అంటే నన్ను నడిపినియో అంటే నేర్చుకుంటే నడిపించచ్చు, నేర్పిస్తా, టైం వస్తుంది దానికి. కిడ్స్ కి అప్పుడే లైసెన్స్ ఇయ్యరు. మొత్తానికి నేను రాయన్ గారు కలిసి డాన్స్ ప్రాక్టీస్ కి పోతున్నాం. కరెక్ట్ ఆల్మోస్ట్ 1 year నీతోనే డాన్స్ నేను ప్రాక్టీస్ అంటే ఆల్మోస్ట్ నా షెడ్యూల్ నడుస్తుంటే కరెక్ట్ ఈ టైంలో నేను డాన్స్ ప్రాక్టీస్లో ఉంటుంటే లాస్ట్ ఇయర్. సో అప్పుడు రాయన్ నా దగ్గరకు వస్తుండే ప్రాక్టీస్ ఉన్నప్పుడు. రాయన్ వచ్చి అంటే మా ఎంబడి రాయన్ వస్తుండే వాడు కింద వెళ్ళి ఆడుకోవడము అట్లుంటుండే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాయన్ కూడా నాతో వచ్చి ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాడు. అండ్ మేమిద్దరం కలిసి పర్ఫామ్ చేయబోతున్నాము. ఐఎమ్ సో హ్యాపీ. అంటే కొడుకుతో డాన్స్ చేస్తున్నాను, ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. సో ఐఎమ్ హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్. చాలా మందితో నేను డాన్స్ చేసిన, రాయన్ గారితో డాన్స్ చేస్తున్నా అంటే అది ఒక చెప్పని తెలియని ఫీలింగ్స్. హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా బైసాబ్ నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే వానికి ఇష్టమైన ఫ్రెండ్స్ వస్తున్నారు రేపు షోకి. ఇప్పుడే చెప్తే ఏమంటుంది, ఆ షోలో వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్ వస్తారు. అవన్నీ ఆలోచించుకున్నా అనమాట. వానికన్నా ఎక్కువ నేను ఎక్సైటెడ్గా ఉన్నా. అంటే వాడు ఎట్లా వాళ్ళందరినీ చూసినాక ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేద్దాం అనుకుని శ్రద్ధ ఈ వ్లాగ్ తీస్తుంది. అండ్ అంతే, ఇప్పటికి జస్ట్ గోయింగ్ ఫర్ ద డాన్స్ ప్రాక్టీస్. 2 బ్యూటిఫుల్ సాంగ్స్, 2 మంచి సాంగ్సే వాళ్ళు సెలెక్ట్ చేసిన సాంగ్స్ 2. ఒకటేమో లోకల్ బాయ్, I'm a gully boy, I'm a silly, అదే సాంగ్. గల్లీ బాయ్ ఐమ్ అ సిల్లీ బాయ్. తర్వాత గ్యాంగ్ లీడర్ చూడండి, గ్యాంగ్ లీడర్ రెస్ట్ తీసుకుంటుండు. అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాలి కదా, బాగా ఎనర్జీ కావాలి. సో ఈ 2 సాంగ్స్ మీద మేము పర్ఫామ్ చేయబోతున్నాము. ఎస్, ఇప్పుడు సిగ్నల్ ఓపెన్ అయింది. సిగ్నల్ ఓపెన్ అయింది, పోలీస్ అయినా లెఫ్ట్ హ్యాండ్ లేపిండు. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకున్నా.
జాకెట్ ఏది అని అడుగుతున్నాను. ఆయన చేయడం ఏందో కానీ ఈయనకి కంట్రోల్ అవ్వట్లేదు. Goddamn lonely, can't be the only one. No, I can't be the only one, only one, only one, only one, only one, only one. I can't be the only one, only one, only one, only one. 1 పార్ట్ అవుతుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇప్పటిదానికి డైలాగ్ నేర్పించడము, పాటలేమో శ్రద్ధ నేర్పించడము అవన్నీ జరిగినాయి. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే డ్యాన్స్. ఆ డ్యాన్స్ స్టెప్స్ వానికి నేను పర్ఫెక్షన్ చేపిస్తూ ఆ స్టెప్స్ నేను చెప్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఒక్క మాట నేను చెప్పగలుగుతా, స్టేజ్ మీద చూపిస్తున్నాడు ఈ మాత్రం షో. నాకు స్టెప్పులు అయితే నేను నెక్స్ట్ నా ఇంటి అంటే నా స్టెప్పులు నేను నేర్చుకోవాలి. ప్రాక్టీస్ అయితే చేసినాము, పర్ఫెక్షన్ ఇంకా రావాలి. ఇంకా మనం ప్రాక్టీస్ చేస్తాం ఇంటికి వెళ్ళి కూడా కదా బేట. మనం మెమరైజ్ చేయాలి. ఇప్పుడు కారు వెళ్ళేటప్పుడు కూడా మేము పాట నేర్చుకుంటాము. అండ్ రేపు పొద్దున ఎట్లా చేస్తామంటూ ముఖంలో మాత్రం సూపర్ కాన్ఫిడెన్స్ అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. సో ప్రాక్టీస్ అయితే అయింది. ఇంటికి పోయి చెమట అయిపోయినా ఇంటికి పోయి మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా చాలా పని ఉంది రాయంతో. చాలా ఉంది రేపు రాయంతో కథ వేరే ఉంటుంది కదా. ఇప్పటికైతే బాయ్, మళ్ళీ కలుగుతాం. హలో, గుడ్ మార్నింగ్. మేము వచ్చేసినాం షూటింగ్కి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నిన్న నుంచి కొంచెం జలుబు ఉంది, కొంచెం డల్ కనిపిస్తుండు. బట్ స్టేజ్ మీద పోయిన తర్వాత అవన్నీ పోతాయి.
అంతేనా? మా లోపల ఉన్న సూపర్ స్టార్ బయటకు వచ్చేసాడు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? అదంతా కాదు కానీ రాగానే తింటుండు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ చందమామ ఏది? ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ చందమామ అంట. ఏం మాట్లాడమేంది? రాయన్ మాట్లాడతలేడా? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఎనర్జీ అంతా సేవ్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ రాయన్. నువ్వు శ్రీముఖి అక్కని కలవనికి ఎక్సైటెడా, చందమామని కలవనికి ఎక్సైటెడా? నువ్వు అట్లా మాట్లాడితే వినిపేది వాళ్ళకి. ఎవరు ఎక్కువ? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. చందమామ నీ బెస్ట్ ఫ్రెండా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్టేజ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ప్లేస్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి కదా. సో అది చూసుకొని వానికి కూడా కొంచెం స్టేజ్ ఫియర్, ఆల్రెడీ స్టేజ్ ఫియర్ అసలు లేనే లేదు. బట్ స్టేజ్ పైన చూసుకుంటే ఏంటంటే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుందని. Chill bro, chill bro, chill bro. Chicken, dinner, chicken dinner. నేను ఈ లాస్ట్ లా డిన్నర్ చికెన్ డిన్నర్ అని ఎక్కించుకుంటాను. ఎక్కించుకొని అప్పుడు వేస్తా. నువ్వు మంచి ఇట్లాను ఏం కాదు, నేను పట్టుకుంటా. నేను ఇట్లా వేస్తా. అప్పుడు Shall we start? సో మా ఇద్దరు హీరోస్ రెడీ అయిపోయినరు, చిన్న హీరో అండ్ పెద్ద హీరో ఇద్దరు. అండ్ ఇప్పుడు వరకు డాన్స్ పర్ఫార్మెన్స్ అయింది. ఇప్పుడు షోకి అవుట్ఫిట్ అన్నమాట ఇది. అండ్ ఇద్దరు చాలా బాగున్నారు, మంచి కాటన్ క్యాండీస్ లాగా అనిపిస్తున్నారు కదా ఇద్దరు. సో బేసికలీ ఇది సమ్మర్ క్యాంప్ థీమ్ అన్నమాట. సో సమ్మర్ క్యాంప్ అనగానే మంచి మనకి ఫ్లోరల్ కలర్స్, కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంటాయి కదా. సో వీళ్ళ అవుట్ఫిట్ కూడా అలాగే డిజైన్ చేయించిన, మంచి ఫ్లోరల్ ప్రింట్ అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ కాటన్ ఉంది, కంఫర్టబుల్ ఉండాలని. అండ్ ఎప్పుడు విశ్వకు డిజైన్ చేసే ఈడెన్ డిజైనర్ దగ్గర ఈసారి కూడా డిజైన్ చేయించాము. సో మెయిన్ అంటే మనమైతే ఓకే వీ కెన్ అడ్జస్ట్ ఎనీథింగ్. పిల్లలతో చేస్తున్నామంటే క్లాత్ చాలా కంఫర్టబుల్ ఉండాలి. అండ్ వానికి చాలా నచ్చింది అండ్ ఇద్దరు చాలా బాగా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ ఈడెన్ డిజైనర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇప్పుడు మేము లోపల స్టూడియోకి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం ఆఫ్టర్ 5 minutes. వాడికి కంట్రోల్ అవ్వట్లేదు, అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు కలవాలి వాళ్ళ ఫ్రెండ్స్ ని. సో మా డ్రెస్ ఎట్లా కనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ us డౌన్. అంతేకాకుండా మీరు కూడా డిజైన్ చేయించుకోవాలనుకుంటే నా డిజైనర్ దగ్గర మీకు నెంబర్ కనిపిస్తున్న నెంబర్ మీకు కాల్ చేయండి. అండ్ షూర్ మేము ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతున్నామో మీరు కూడా అక్కడ డ్రెస్ కుట్టించుకుంటే అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మాత్రం పక్కా. ఈ సిట్టుగా గడిసోలో మాటలు నాకు కష్టం కానీ ఒక్కసారి వెళ్ళినంటే ఆ మాట అక్కడే ఉండిపోద్దయ్యా. ప్రెసిడెంట్ గారు మ్యూజిక్ కు మాట చెప్పండి. కుమార్ బాబుకి సిట్టి బాబు అనే తమ్ముడు ఉన్నాడు.
వాడిని ముట్టుకోవాలంటే నువ్వు సిట్టి బాబు గడుగుండకాయ దాటెళ్ళాలని చెప్పండి, దాటి వెళ్ళాలని ఈ డైలాగ్ చెప్పినా హైఫై ఇచ్చేసిండు. ఇగో నేను ఫస్ట్ చెప్పేస్తున్నా నీకు, శ్రీముఖి అక్క నేను నీకు ఫస్ట్ చెప్పేస్తున్నా, నేను ఏమన్నా ఆడతా కానీ చందమామ కోసం అవుట్ అయిపోతా. ఇది వాడే చెప్పాడు. వాడు చిన్నప్పుడు వాళ్ళిద్దరు ఫస్ట్ ఫోటో సేవ్ చేసుకుని పెట్టుకున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? గుడ్, ఎల్కేజీలో పడండి. అటెన్షన్ ఫుల్ ఎంజాయ్ చెప్పాలి కదా, అది కూడా కరెక్ట్ కదా సార్, చెప్పే అవసరం లేదు. పర్వాలేదు బాబాయ్గా. అరే నీకెందుకురా, ఎవరు అడిగాడు రా నిన్ను? మనం మాత్రం ఒకటే రా, దమ్ముంటే. బాబాయ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా ఐఎమ్ ఎ గర్ల్ యు నో అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. సరే ఇప్పుడు మీకు ఏ జ్యూస్ కావాలి? హలో సరే ఏ జ్యూస్ కావాలి నీకు? కాదు ఏ జ్యూస్ కావాలన్నావు నీకు? మీ ఇద్దరికి మ్యాంగోనా? నన్ను అస్సలు పట్టించుకుంటలేడు. సరే తరలే. అన్ని రికార్డ్ చేస్తున్నాం ఇద్దరివి. ఇది తప్పు. నువ్వు నన్ను నా దగ్గర కాకుండా అక్కడ పోయి కూర్చుంటావా? అరుస్తున్నాడు భయ్యుడు. ఇది సెకండ్ వనా? ఈరోజు ఫుడ్ తినరా? చాలు ఇంకా. అక్కడ చూడు అవినాష్ బాబు ఏమో చేస్తుండు. నీకు తెలుసా నువ్వు చందమామ పక్కన కూర్చున్నాక ఇంకేం తినక్కర్లా, నీ కడుపు ఎవరు అడిగాడు రా నిన్ను? అండ్ మీరు మసాలాలు బిర్యానీ తినకూడదు, ఓకేనా? మసాలా తీసి బిర్యానీ తినొచ్చు కదా, అది కూడా కరెక్ట్ కదా సార్. నీకు ఈ వయసులో ఈ లవ్ సాంగ్లు పాడమని, అమ్మాయి చేయి పట్టుకుని ఇలా తిప్పమని ఎవరు చెప్తారా నీకు? నేను చెప్పను. నీకు నువ్వే తెలుసుకున్నావా? అదే ఇప్పుడు మరి ఫ్రెండ్ అంటున్నావు, ఇట్లా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావు పెద్ద ప్రామిస్. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు 2 years అప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పుడే కాదు. ఇద్దరి మధ్యలో గొడవ అనుకో, ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఇదంతా పకడబందిగా ప్లాన్ చేసావు మైక్. ఒక 20 సంవత్సరాలు స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాడు. మామూలుగా నాపలేకపోతున్నావు, స్పెట్స్ పెడితే ఇంకా అసలు పెట్టుకున్నానా? బాగుంది. ఆహా తను పెట్టుకో అంటే పెట్టుకుంటాడు. చెప్పు పెట్టుకోమని. చెప్పొద్దు, ఆమెనే పెట్టాలి. హీరోయిజం అంటే ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎంతకు తగ్గించావురా? ఏంటా నీ వయసు ఎంత? నీకెన్ని ఇయర్స్రా? ఈ వయసులో నేను చిట్టి తెలగమ్మ అమ్మ కొట్టింది. సరే మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 2 years నుంచి ఫ్రెండ్సా? సో సరే 2 years ఉన్నాయి, నేను 4 years ఉన్నాయి. ఓ అందుకే నువ్వు 7 years అయ్యా, నేను 4 years అయ్యా. అబ్బా ఏమి చెప్పినావే. కాదు ఎక్కడ కలిసి మీరు అప్పుడు 2 years బ్యాక్ ఫస్ట్ టైం? నా 4th birthday లా. నీ ఫోర్త్ సరే నాకు చెప్పు. సరే మీ ఇద్దరు ఏ డ్రెస్ వేసుకున్నారు నీ 4th birthday రోజు? గుర్తుందా నీకేమన్నా? నీకు గుర్తులేదా? సరే నీకు గుర్తుందా రాయన్?
నువ్వే డ్రెస్ వేసుకున్నావు గుర్తుందా పోనీ? ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు గుర్తుందా? నేవీ బ్లూ కలర్. అది దైవిక్ బర్త్డే రోజు. నీ 4th బర్త్డేకి పెట్టా? సరే, దాన్ని ఏ కలర్ వేసుకుంది? చందమామ ఏ కలర్ వేసుకుంది? సరే, ఏంది ఏంది ఏంది? నా దగ్గర ఒక ఫోటో ఉందంటే చూపిద్దాం. ఏం ఫోటో చెప్పు. ఎందుకు ఏముంది ఆ ఫోటో? అదే ఎంతకి తెగించారా? సరే, ఆ స్టేజ్ మీద ఏం పెడుతున్నా నాకు చెప్పు. పాట మంచి మమ్మీ పాట పాడు. అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులు నన్ను గలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడు రూవలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నాపై ఉండాలిరా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా. పాప వాడికి ఫుల్ జలుబు అయింది. బట్ పాట పాడు అనగానే పాట పాడేసిండు. హీ లవ్ సింగింగ్. ఇంకేం వాట్ యూ లవ్ మోర్? డాన్సింగ్ అంట. ఇంకా యాక్టింగ్. ఇంకా అంతే, అడిగినంత వరకు చెప్పాడు. పోయిండు ఐస్ క్రీమ్.